క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ ఉద్దేశాల కోసం ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ. జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరి హృదయం పేరిట ఆరాధన సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, పెజ్జోనిపేట విచారణ. ఆడపాక, గోషే, కందవలి, దమ్మాలపాటి, వనపర్ల కుటుంబంలో మరియ తల్లి పునీత జోజప్ప గారి ద్వారా దేవునికి కృతజ్ఞతగా పరిశుద్ధ దివ్య సప్రసాద ఆరాధనను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ప్రార్థిద్దాం. హల్లెలూయా యేసునకి, హల్లెలూయా క్రీస్తునకి, హల్లెలూయా యేసునకి, హల్లెలూయా క్రీస్తునకి. రాజాతి రాజు ఇమ్మానువేలు మనతో ఉన్నవాడు, రాజాతి రాజు ఇమ్మానువేలు మనతో ఉన్నవాడు. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్.
పరం జ్యోతి పరం జ్యోతి నా త్రోవకు వెలుగు నీవే. పరం జ్యోతి పరం జ్యోతి నా త్రోవకు వెలుగు నీవే. చీకటి నన్ను అలుముకున్నా పడిపోను నీ ఉండగా. చీకటి నన్ను అలుముకున్నా పడిపోను నీ ఉండగా. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. మమ్ములను ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ 3 రోజుల ధ్యాన వడకములో మమ్మలను నూతనీకరించడానికి, మా బ్రతుకులో ఉన్న చీకటిని సంపూర్ణముగా పారద్రోలి నీ మహిమాన్వితమైన నిరీక్షణ నక్షత్రపు వెలుగులో మమ్మలను ప్రతిష్ఠింపచేయడానికి, నీ కృపలో మమ్మలను స్థాపించి నీ సత్యములో మమ్మలను నడపడానికి, ఈ ధ్యాన వడకాలలో మా జీవితాలను మార్చి మా కుటుంబాలలో ఒక గొప్ప వినూతనమైన ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొని రావడానికి మాకిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి మమ్మల్ందరినీ ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య ప్రసాద ఆరాధనలో ప్రభువా, నువ్వు మాతో ఉండడానికి ఈ అప్పరూపంలో ఉన్న నిజ దేవుణ్ణి మేము కనుగొని నమ్మికతో నిన్ను ఆరాధించి మహిమపరచడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. మమ్మల్ని మేము మీకు సజీవ ప్రాణార్పణముగా మాకున్న కష్ట నష్టాలు, సుఖ సంతోషాలు, రాగద్వేషాలు, మా ప్రాణాత్మ దేహాలు నీ సముఖములో ఉంచి ఈ ఆరాధన చేయడానికి మమ్మలను నీ ఆత్మతో ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీవు దావీదు కుమారుడవని, మా అభిషక్తుడవని, మా క్రీస్తు అని, మా విమోచకుడవని, మమ్మలను ఉద్ధరించడానికి ఈ లోకములో నీవు దిగి వచ్చిన వాడవని, నిన్ను చూడాలని మా ఆశ ప్రభువా, నీతో ఉండాలనేది మా అభిలాష, నిన్ను తాకాలనేది మా కోరిక.
నీ సన్నిధిలో గడపాలనేది మా ఇష్టము. నీ సన్నిధిలో ఉన్న మమ్మును పవిత్రపరిచి, ఈ వడకములో ఏకీభవిస్తున్న వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను పవిత్రపరిచి నీ సొత్తుగా మమ్మలను నూతనీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరం కలిసి దావీదు కుమారుణ్ణి ఒక పాట ద్వారా ఆరాధన చేద్దాం. ప్రభువుని మన గుండెలోనికి, మన కుటుంబంలోనికి ఆహ్వానిద్దాం. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అంగీ అంచును వంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగీ అంచును వంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా, అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. మరణించిన లాజరును జీవముతో లేపావు, మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును, నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా, అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను
త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ఈనాటి సువిశేషములో ప్రభువు కఫర్నహూములో నడుస్తూ ఉండగా ఇద్దరు గుడ్డివారు ప్రభువుని పిలిచారు. దావీదు కుమారుడా, అభిషక్తుడా, మా క్రీస్తు నీవేనని మేము అంగీకరిస్తూ ఉన్నాం. మా జీవితంలో నిన్ను చూసే భాగ్యాన్ని దర్శించండి ప్రభువా. మాకు వెలుగును ప్రసాదించు ప్రభువా. కండ్లు లేక గుడ్డితనముతో నిరాశలో ఉన్న మాకు నీవు ఆశాజ్యోతిగా నిరీక్షణ నక్షత్రము వలె మాకు తోడుంటే ప్రభువా, నీవే మా వెలుగువని, నీవే మా రక్షణవై మేము ఈ లోకములో ఎవ్వరికీ భయపడకుండా ఉంటాం. నువ్వు మాకు కావాలి ప్రభువా. నీ నిరీక్షణ నక్షత్రములో నుంచి వస్తూ ఉన్న ఆ వెలుగు రేఖలు మా జీవితాన్ని తాకాలి ప్రభువా. మా ప్రాణానికి నువ్వే కోట, నీవే ప్రాకారము. నువ్వు మా చెంత ఉంటే మేము ఎవ్వరికీ భయపడము ప్రభువా. దిక్కులేని వారికి, నిరాశ్రయులకు నీవు దిక్కువై ఉన్నావు. ఈ లోకము దాని దుర్మార్గత మమ్మలను మింగివేయడానికి వచ్చినను, శత్రువులు మాపై పడి మమ్మలను కూల్చివేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రభువా, నీవు మాకు వెలుగు రేఖవై, మా భరోసావై, మా ఆధారమై, మా అండవై, మా కొండవై ఉండాలి అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మేము కోరుకునేది ఒక్కటే, మేము వెతుకుతూ ఉన్నది ఒక్కటే ప్రభువా. దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనములో దావీదు అంటూ ఉన్నాడు, ప్రభువా, నాకు కావలసినది, నేను కోరుకునేది, నేను వెతుకుది ఒకటే ప్రభువా. నీ ఆలయములో నేను ప్రార్థన చేయడానికి, నా బ్రతుకు దినములన్నీ నీ సన్నిధిలో గడపడానికి కావలసిన భాగ్యాన్ని నాకు దయచేయని. ప్రియ దేవుని బిడ్డ, దావీదు యుద్ధ సమయాలలో శత్రువులతో పోరాడడానికి దూర ప్రాంతానికి వెళ్ళి సరిహద్దుల్లో పోరాటము చేస్తూ ప్రజలకు ఎలాంటి అపాయము రాకుండా వాళ్ళని కాచి కాపాడడానికి ఆయన యెరూషలేము దేవాలయములో నుంచి దూరముగా వెళ్ళిపోయాడు. దేవుణ్ణి ఆరాధించుకునే స్థలములో నుంచి దావీదు దూర ప్రాంతాలలో ఉన్నప్పుడు ఆయన మనసు, ఆయన ప్రాణము
దేవుని సన్నిధి కోసం తహతహలాడుతూ ఉంది. యెరూషలేములోని దేవుని నివాసము కోసం ధ్యానము చేస్తూ ఉన్నాడు దావీదు, ఆరాధన చేస్తూ ఉన్నాడు దావీదు. ఆ ప్రభువా, యెరూషలేము క్షేమకరమైనది, యెరూషలేము శాంతికరమైనది. ఆ పవిత్ర స్థలము కోసం, పవిత్ర స్థలములో నీ దేవాలయములో ఉన్న ఆ దివ్య మందసము కోసం, ఆ మందసములో మేము ఆరాధన చేయాలి ప్రభువా. నీ దేవాలయములో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఆ సంగీత వాయిద్యాల ఆనంద ధ్వనులు మాకెంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి, మా మనసులకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉన్నాయి. యుగయుగాలలో విశ్వాసులకు దక్కే గొప్ప భాగ్యము దేవుని ఆలయములో ఉండడం, దేవుని సన్నిధిలో ఉండడం, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో దేవుణ్ణి కొలిచి మ్రొక్కడం. ప్రియబిడ్డ, నీ జీవితంలో, నీ పనులలో నీవు సతమతమవుతూ ఉన్నావేమో. నీ చదువులో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ పనిపాటల్లో పడి ప్రభు సన్నిధికి నువ్వు దూరమై ఉన్నావేమో. దావీదులాగా ఈ 3 రోజులు ఆయన సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన దివ్య సన్నిధి, అముక తేజస్సు, ఆ సత్యస్వరూపుడు నజరేయుడైన యేసు, నిరీక్షణ నక్షత్రము మన ముందు ఉన్నాడు. ఈ లోకములో ఉన్న సమస్తాన్ని వదిలిపెట్టి మనకున్న ధనాన్ని, మనకున్న పేరు ప్రతిష్టలను, మనకున్న శక్తి సామర్థ్యాలను వదిలి ప్రభువుని ఆరాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఒకరోజు బేతనీ గ్రామంలో మార్తా మరియమ్మల ఇంటికి వచ్చినప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయము 41-42 వచనాలలో మనం చూస్తూ ఉన్నాం. మార్తా అనేకమైన సంగతులను గూర్చి బెంగబెట్టుకుని కంగారు పడుతూ ఉంది. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని అడుగుతూ ఉంది, అయ్యా మరియమ్మ నాకు ఏ సహాయము చేయడం లేదు ప్రభువా. ప్రభు అంటూ ఉన్నాడు, మార్తా మార్తా, ఈ లోక సంబంధమైన విషయాలలో సతమతమవుతూ ఉన్నావు. ఈ లోకములో అత్యవసరమైనది ఒకే ఒకటి ఉంది. మరియమ్మ ఎన్నుకొన్నది అది ఉత్తమమైనది, అది ఆమె నుంచి తీసివేయబడదు. దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని పాదాల దగ్గర కూర్చుని దేవుని వాక్యములో ఉన్న ఆ నిగూఢ అర్థాలను ధ్యానము చేయడంలో మరియమ్మ ఎంతో ఉత్సాహాన్ని చూపించింది. ఆమె ఎన్నుకున్నది ఆమె నుంచి ఎవ్వరూ తీసివేయలేరు. ప్రియబిడ్డ, ఈ 3 రోజుల ధ్యానములో దేవుని సన్నిధిలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావా? పరిశుద్ధ గ్రంథ పఠనాన్ని చదవడానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా? నీ పనులు, నీకున్న సమస్తాన్ని కొంతసేపు పక్కన పెట్టి దేవుడు నీకు చేసిన మేలులకై ఆయనకు కృతజ్ఞత చెబుతూ ఉన్నావా? వాక్యములో దాగబడిన మర్మాలు, పరలోక పట్టణము యొక్క మహిమార్థమైన భౌతికమైన సత్యాలు నీవు గ్రహించడానికి ఆయన సన్నిధి నీకు కావాలి.
క్రీస్తుని యేసును తెలుసుకోవడం మన జీవితంలో అతి శ్రేష్టమైన పని. క్రీస్తుని గురించిన సంగతులు తెలుసుకోవడం, లోతైన అనుభవంలోనికి మనము వెళ్ళడం, క్రీస్తును వ్యక్తిగతముగా మనము ఎరిగి ఉండడం, ఆయనతో సహవాసం చేయడం ఎంత గొప్ప, ఎంత ఔన్నత్యము, ఎంత భాగ్యము. క్రీస్తును తెలుసుకోవడానికి ఈ లోకములో శ్రేష్టమైనవి అన్నీ కూడా మనం ప్రక్కన పెట్టాల. పౌలు అంటాడు, ప్రభువా, నిన్ను తెలుసుకోవడానికి, నీ యందు జీవించడానికి, నీ మహిమలో నేను ఎదగడానికి, నీ కృపలో నేను స్థాపించబడడానికి, నీ సత్యములో నేను నడవడానికి ప్రభువా, ఈ లోకములో ఉన్న సమస్తాన్ని నేను చెత్తగా భావిస్తూ ఉన్నాను. అన్నింటినీ పక్కన పెట్టాను ప్రభువా. నీవే నా ఆధారము, నీవే నా వెలుగు, నీవే నా నక్షత్రము, నీలోనే నా నిరీక్షణ, నీలోనే నా విశ్వాసము. ప్రభు అంటూ ఉన్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనములో, బిడ్డా, లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమున్నది? కార్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, బంగారము, మనులు, మాణిక్యాలు, వైడ్యూరాలు, వజ్రాలు, అమ్మో ఎన్నేంటి, ఈ లోకంలో ఉన్న సమస్తము నీ పాదాల దగ్గర ఉండొచ్చు. కానీ ప్రభువు లేకపోతే బిడ్డ ప్రయోజనమేమున్నది? ప్రభువిచ్చే ఈ శాంతి, ప్రభువిచ్చే ఈ సమాధానము, ప్రభువిచ్చే ఈ ఆరోగ్యము, ప్రభువిచ్చే ఈ మహిమ, ఈ కృప, ఈ దైవిక ప్రేమ, ఈ క్షమాపణ నీకు లేకపోతే ఈ లోకంలో ఎన్నున్నా మనం వ్యర్థులుగానే కనపడుతూ ఉంటాం. ప్రభు అంటూ ఉన్నాడు, బిడ్డలారా, మీరు నా సన్నిధిలో ఉండాలంటే, మీరు నన్ను వెంబడించాలంటే మీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించండి అంటూ ఉన్నాడు. మన సిలువ ఏమై ఉన్నది? సిలువ చేసే ఆ మార్పు మన జీవితంలో ఏమై ఉన్నది? మన జీవితంలో సిలువ ఉంటే మన జీవితంలో దేవుని యొక్క రక్షణ అనుభవం ఉంటుంది. సిలువ నీ చేతిలో ఉంటే, లోకములో నువ్వు నష్టపోయినా క్రీస్తును సంపాదించుకుంటే నీకదే చాలు. క్రీస్తు సిలువ నీ దగ్గర ఉంటే, క్రీస్తు సిలువ నీ భుజాన్న ఉంటే నీ గుండెలో జ్ఞానం ఉంటుంది, నీ ప్రవర్తనలో నీతి న్యాయాలు ఉంటాయి, నీ బ్రతుకులో విమోచన ఉంటుంది, ఆధ్యాత్మిక పరమ దీవెనలన్నీ నీకు దొరుకుతాయి. అది దేవుని సన్నిధిలో మనం పొందుకుంటాం.
ఆధ్యాత్మికమైన ఆశీస్సులు, క్రీస్తు ప్రభుని యొక్క దీవెనలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాన్నిధ్యము మనకెప్పుడూ దొరుకుతూ ఉంటుంది. మనం దేవుని బిడ్డగా మారడానికి ఆయన సన్నిధి మనకెంతో అవసరం. ఈరోజు ఇద్దరు గుడ్డి వాళ్ళు ప్రభువుని కావాలనుకుంటూ ఉన్నారు. దావీదు కుమారుడా మమ్మలను కరుణించు అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువుతో పాటు వారి ఇంటికి కూడా వెళ్ళారు. ఈ లోకంలో వారికి కావలసింది అష్టైశ్వర్యాలు కాదు, ధనభోగాలు కాదు, ప్రభువుని చూడడం వారికి కావాలి. ప్రభువే వారిని తాకాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రభువుని అడుగుతూ ఉన్నారు వాళ్ళు, ప్రభువా మమ్మలను తాకు, మా కన్నులను తాకు, ప్రభువా మా బ్రతుకులను తాకు. మనం ఏ బాధలో ఉన్నామో, ఏ కష్టంలో ఉన్నామో, ఏ నష్టంలో ఉన్నామో, ఎక్కడ జారిపోయి ఉన్నామో ప్రభువుని అడుగుదాం తాకమని. ఆధ్యాత్మికంగా మనము గుడ్డివారమై ఉన్నామా? నీ కన్నులను తాకమని ప్రార్థన చేయి బిడ్డ. చదువుతూ ఉన్నావు, అయినా నీకు కావలసిన మార్కులు రావడం లేదేమో. నీ మనస్సును తాకమని ప్రార్థన చేయి. వ్యసనములో పడిపోతూ ఉన్నావా? చీకటి క్రియలలో నీవు పరుగులు పెడుతూ ఉన్నావా? అడుగు ప్రభువుని, నన్ను తాకుమయ్యా, నా కన్నులను తెరువుమయ్యా, నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుమయ్యా. నిన్ను స్తుతించాలనుకుంటున్నాను ప్రభువా, నిన్ను కీర్తించాలనుకుంటున్నాను ప్రభువా. నీ వెలుగు మాకు కావాలి. నిరీక్షణ నక్షత్రములో నుంచి ప్రసాదించు ఆ వెలుగు మాకు, మా కుటుంబంలో గొప్ప జ్యోతిగా మారాలి ప్రభువా. మేము తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ
ఆత్మతో నన్ను అభిషేకించు, నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. శరణం శరణం క్రీస్తా శరణం, 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 శరణం శరణం క్రీస్తా శరణం. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి, యేసయ్యా నిన్నే చూడాలి. ప్రభువా, మా కన్నులను తెరవండి ప్రభువా. నీ నిరీక్షణ నక్షత్రాన్ని చూసే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని, నిన్ను మహిమపరచాలని మా మనస్సు తహతహలాడుతూ ఉంది ప్రభువా. మాయ అయిన ఈ లోకంలో మేము పడిపోకుండా, జారిపోకుండా ప్రభువా, నీ వాక్యముతో మమ్మలను కట్టి నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆగమన కాలములో ప్రభువా, అనేక రకాలైన ఆకర్షణలకు మేము లొంగిపోకుండా నీ నిరీక్షణ నక్షత్రాన్ని చూస్తూ బెత్లెహేములో నిన్ను దర్శించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. తాకుమునా నాలుకను నిన్నే స్తుతించాలి, యేసయ్యా నిన్నే స్తుతించాలి. తాకుమునా నాలుకను నిన్నే స్తుతించాలి, యేసయ్యా నిన్నే స్తుతించాలి. మాయహైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయా, మాయహైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయా, నీదు వాక్యము ప్రకటింప, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీదు వాక్యము ప్రకటింప, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. శరణం శరణం క్రీస్తా శరణం, 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 శరణం శరణం క్రీస్తా శరణం. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి, యేసయ్యా నిన్నే చూడాలి. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి, యేసయ్యా నిన్నే చూడాలి. మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయా,
మాయ అయిన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. శరణం శరణం క్రీస్తా శరణం, 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 శరణం శరణం క్రీస్తా శరణం. ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, మాకు సహాయము చేసే దేవుడవు నీవని, నన్ను రక్షించే దేవుడవు నీవని, నన్ను వదిలిపెట్టని దేవుడవు నీవని, నన్ను జారవిడువని దేవుడవు నీవని నా అంతరాత్మలోని ఆత్మ ప్రేరేపిస్తూ ఉండగా ప్రభువా, నాలో ధైర్యాన్ని పుట్టిస్తూ ఉన్నావు. నిరాశలో ఉన్న నాకు, ఏమీ లేని నాకు నీవు ఆధారమై ఉన్నావు, నీవు బలమై ఉన్నావు ప్రభువా. నీవు కొండగా ఉన్నావు, నా అండనే ఉన్నావు ప్రభు. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా, మా భార్య బిడ్డలు మమ్మలను విడిచిపెట్టినా, మా భర్తలు మమ్మలను విడిచిపెట్టినా, అన్నదమ్ములు మమ్మలను విడిచిపెట్టినా, అక్కా చెల్లెళ్ళు విడిచిపెట్టినా, ఈ లోకమే మమ్మలను వెలివేసిన నీవు మమ్మ చేరదీస్తానన్నావు. నీవు మా చెంతనుంటానన్నావు. నువ్వు మాకు ఇమ్మానుయేలు దేవునిగా ఉంటానన్నావు. మా పేర్లను నీ అరిచేతిలో చెక్కుకున్నావు. మమ్మ విడువను ఎడబాయనన్నావు. మమ్మ ముదిమి వచ్చి వరకు ఎత్తుకుంటానని వాగ్దానము చేసిన దేవా, స్తోత్రములయ్యా, స్తోత్రములు. సజీవులు కాపురమున్న చోట ప్రభువా, పరిశుద్ధులు కాపురమున్న చోట మమ్మలను స్థిరపరచు. మంచితనాన్ని చూడగలిగే వారి దగ్గర, నమ్మకత్వము కలిగిన వారి దగ్గర, భయభక్తులు కలిగిన వారి మధ్యలో మమ్మలను స్థిరపరచు ప్రభువా. నీ వైపు చూస్తూ ఉండగా మాలో ఆశ పెరుగుచు ఉన్నది. నీ వైపు చూస్తూ ఉండగా మా హృదయం నిబ్బరముగా ఉంది. నీ వైపు చూస్తూ ఉండగా మేము ఆశాభావముతో నీ దగ్గరకు రావాలనుకుంటూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ నిరీక్షణ నక్షత్రాన్ని పట్టుకుని బెత్లెహేము వైపు మేము ప్రయాణము చేస్తూ ఉన్నాం. మార్గములో తప్పిపోకుండా, మార్గములో మేము దారి వదిలిపెట్టకుండా ప్రభువా, నీ సన్నిధిలో ఉండేటట్లు మాకు ఆధార శిలవు నీవని మాకు నేర్పించండి ప్రభువా. నాశనకరమైన మార్గములో మేము వెళ్ళకుండా, ప్రమాదకరమైన గుంటలో మేము దిగిపోకుండా ప్రభువా, నీ స్వరాన్ని ఆలకించి నీ పవిత్ర ఆలయము వైపు, నక్షత్రపు నిరీక్షణ నక్షత్రము చూపించే స్థలము వైపు మేము చేతులెత్తి సహాయము కోసం మేము ఆక్రందన చేస్తూ ఉన్నాం. మాకు సహాయము దయచేయండి ప్రభువా. మా ఇరుగు పొరుగు వారికి శాంతి సమాధానాలను దయచేయండి ప్రభువా. మా యవన బిడ్డలు చేస్తూ ఉన్న కార్యకలాపాలను చెడుగు వైపు కాకుండా నీతి వైపు
నీతియుతమైన ప్రతిఫలమును ఇచ్చే వాళ్ళలాగా వాళ్ళ చేతులను వాళ్ళ కాళ్ళను పవిత్రపరచండి. ఓ ప్రభువా, మా యవన బిడ్డల ప్రతి చర్య, వారి మనస్సు, వారి అంతరాత్మ పరిశుద్ధాత్మ దేవునికి లెక్క చెప్పేటట్లుగా వారి ప్రవర్తనను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మా కుటుంబమంతా నీ స్వరాన్ని ఆలకించి నీ స్వరములో వస్తూ ఉన్న ఆ బలాన్ని మేము తెలుసుకొని, ప్రభువా, నీ స్వరములో ఉన్న ఆ నీతిని మేము తెలుసుకొని మా హృదయములో సంతోషముతో ఉప్పొంగునట్లు నీకు కీర్తనలతోనూ కృతజ్ఞతలతోనూ స్తుతి ఆరాధనలతోనూ మేము చేయు ప్రతి అర్పణను స్వీకరించండి. ప్రభువా, నీవు రక్షకుడవని, నీవే మా రక్షణ దుర్గమని, నీవు ప్రజలను కాపాడుటకు నీతి సూర్యునిగా ఉదయించిన మా నిరీక్షణ నక్షత్రమని ఈ లోకములో నలుదిశలా మేము ప్రకటించేటట్లు, శాశ్వతమైన లోకములో మేము నీతో ఉండేటట్లుగా మమ్మలను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మలను మేము పవిత్రమైన అలంకారములతో మేము అలంకరించుకుని బెత్లెహేములో పసిబాలునిగా ఉన్న నిన్ను ఆరాధించడానికి, మహిమ స్వరూపుడు అయిన నిన్ను ఆరాధించడానికి మమ్మలను ఆయుత్తపరచమని ఈ ఆగమన కాలములో ప్రార్థిస్తూ ఉన్నాం. మా కుటుంబాన్ని దీవించండి ప్రభువా, మా సంఘాన్ని దీవించండి, మా సమాజములో సమానత్వాన్ని దయచేయండి. నీ దీవెనలు, నీ అనుగ్రహము మాకు కావాలి ప్రభువా. నీ సహాయము, నీ సాన్నిధ్యము మాకు కావాలి. మమ్మలందరినీ ఆరోగ్యముతో, ఆయుష్యుతో బలపరచండి ప్రభువా. నీ భక్తులందరినీ పేరు పేరున నీ కృపతో విస్తారముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కరుణ కటాక్షాలు ప్రభువా మా కుటుంబముపై, మా సంఘముపై ప్రసరింపచేయండి. అనారోగ్యముతో ఉన్నవారిని, వ్యసనములో ఉన్నవారు సిగ్గుపడకుండా ప్రభువా వారిని పైకి తీసుకొని వచ్చే మార్గాన్ని వారికి చూపించండి. వారికి నీతిని నేర్పించండి, న్యాయబుద్ధిని దయచేయండి, విడుదలను అనుగ్రహించండి. వారి జీవితాన్ని మరలా నీ బండ మీద కట్టమని, వారి పేర్లు, వారి ప్రతిష్ట నీవేనని వారు తెలుసుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ందరినీ అంగీకరించండి ప్రభువా.
మా పొరపాట్లను క్షమించండి ప్రభువా. మా బలహీనతలో నీవు బలమై రావు ప్రభువా. నీ కృప మాపై సంపూర్ణముగా కురిపించి నీలో మేము ఐక్యమైనట్లుగా, నీ నిరీక్షణ నక్షత్రములో మేము కూడా ఒక చిరుజ్యోతిగా అందరి జీవితాలను వెలిగించమని, వెలిగించే దేవుడవు నీవని, నీవు లోకానికి వెలుగై ఉన్నావని, ఈ సృష్టిలో అఖండ బ్రహ్మాండ జ్యోతివి నీవేనని, నీ వెలుగులో మమ్మలను మమేకము చేయమని, శిరమును వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహిని. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామ పాలక జయము జయము రక్షక జేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడ. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. నీ రక్షణ ఫలమును మేము నిరతము చవిచూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలినవారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
పరిశుద్ధ పాపు గారి తలంపులు నెరవేరాలని, మన మెత్రానుల తలంపులు నెరవేరాలని, పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరి మా సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. అదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.